కన్నెపల్లి పంప్ హౌస్ ను మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వేగంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. తెలంగాణకు కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. తెలంగాణలో కరువు అనే మాట వినిపించకూడదని ఈ ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పంటల సాగు కోసం నీటిని ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని అన్నారు. ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం దీన్ని నిర్మించినట్లుగా స్పష్టం చేశారు. 26 టీఎంసీలు ఉండాల్సిన ఎల్ఎండిలో ఇవాళ కేవలం 5 టీఎంసీలు ఉన్నాయని అన్నారు. డెడ్ స్టోరేజీ 3 టీఎంసీలు అని అన్నారు. కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ ను నడిపి నీళ్ళిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము. కానీ ఆ రోజు మా మాట వినలేదు, పెడచెవిన పెట్టినారు. ఇవాళ అధికారులను మేము అడిగినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం, అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం. గ్రౌటింగ్ జరిగింది సార్, అది రెగ్యులర్ గా జరిగేదే, అదేం కొత్తది కాదు. 2020 సంవత్సరంలో కూడా చేసినాం, తర్వాత కూడా చేసినాం. అది రెగ్యులర్ గా జరిగేదే, దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు. అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్ గా జరిగే కార్యక్రమంలో ఓఎండ్ఎం లో భాగంగా జరిగేదే, అది చేసినాము, ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు. అదేవిధంగా ఈ 3 బ్యారేజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు జల్లుకుని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి, ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే